ఈ ప్రెస్ సమావేశానికి వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. మన రాష్ట్రంలో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం గత నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి రాబోయే దీపావళి రోజు దాకా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన జిఎస్టీ 2.0 ఒక వివరణ గురించి, దాని యొక్క ఆహ్వానం గురించి, ప్రజలకు దానివల్ల జరిగే మేలు గురించి ప్రజలకి తీసుకువెళ్ళడానికి మనము నెలపాటు ఈ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో ఒక ఫినాలే లాగా మన జిల్లాలో విశాఖపట్నం నగరంలో ద గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ అనే ఒక కార్యక్రమం 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా 16th నుంచి 19th of October 4 days మనము ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమంలో కమర్షియల్ ట్యాక్స్ మరియు ఏపీ టూరిజం వాళ్ళు ఒక సహకారంతో జిల్లాలో ఉన్న పెద్ద సంస్థలతో పాటు చిన్న సన్నకారు వ్యాపారులతో పాటు మనము కలిసి మన ప్రభుత్వం ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నది. ఈ షాపింగ్ ఫెస్టివల్లో దాదాపు 60 పైన షాప్స్ మనం ఏర్పాటు చేయబోతున్నాము. ఈ షాపింగ్ ఫెస్టివల్లో కేవలం ఆటోమొబైల్సే కాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్, మొబైల్ ఫోన్స్, దీంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక ప్రోడక్ట్స్ కూడా మనం అందుబాటులో తీసుకురాబోతున్నాము. దీంతో పాటు కొన్ని ఫుడ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. సో ఈ షాపింగ్ ఫెస్టివల్ నేను చెప్పినట్టు 16వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా దీపావళికి ముందు రోజు దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 60 పైన షాప్లో ఏర్పాటు చేస్తున్నాము. ఈ షాప్స్ అన్నింటిలో కూడా వాళ్ళొక్క షోరూమ్ కన్నా ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చి ప్రజలకి జిఎస్టీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో విశాఖ ప్రజలు ఎక్కువ మంది తరలి వచ్చి ఈ షాపింగ్ ఫెస్టివల్ని విజయవంతం చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. జిఎస్టీ స్లాబ్స్ 5 రకాలు స్లాబ్స్ నుంచి కేవలం 5% మరియు 18% స్లాబ్స్కే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్య పాత్ర వహించిన గౌరవ ప్రధానమంత్రి వర్యులకు, అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రధానంగా జిల్లా ప్రజానీయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు రెగ్యులర్గా మన యాక్టివిటీస్తో పాటు ప్రతిరోజు కూడా మండల స్థాయిలో, సచివాలయం స్థాయిలో, జిల్లా స్థాయిలో, కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు మనము ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రంగాలు, అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఇలాంటి వివిధ ఇండస్ట్రీస్ కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించిన డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ఎండ్ యూజర్స్, ఫార్మర్స్ నుంచి ఫెర్టిలైజర్ డీలర్స్, షాప్ ఓనర్స్, ఇలా అన్ని రకాలు కమ్యూనిటీస్ని మనము ఈ నెల పాటు టచ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజలకు తీసుకువెళ్ళిన ఉద్దేశంతో ఈ షాపింగ్ ఫెస్టివల్ మనం నిర్వహించబోతున్నాము. ఈ షాపింగ్ ఫెస్టివల్తో మాత్రమే పరిమితం కాకుండా ప్రతిరోజు కూడా ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కల్చరల్ యాక్టివిటీస్తో పాటు లక్కీ డ్రా కూడా మనము నిర్వహించడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాలో విన్ చేసే వారికి ప్రత్యేక గిఫ్ట్స్ కూడా through the help of the partner organizations we will be giving those gifts. So ప్రజలు ఈ అవకాశాన్ని వాడుకొని జిఎస్టీ యొక్క బెనిఫిట్ని పొందవలసిగా ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అక్కడ కావాల్సిన మంచినీళ్ళు, అదేవిధంగా టాయిలెట్ సదుపాయాలు, పార్కింగ్ సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది జీవీఎంసీ ఒక సహకారంతో. సో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు
మన ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ వర్యులు ఒక చొరవ మేరకు ఈరోజు ఒక మంచి వార్త విశాఖ జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక పెను మార్పు రాబోయే ఒక పరిణామం మనం చూస్తున్నాము. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మన విశాఖ నగరంలో నిర్మాణించబోతున్నారనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాదాపు 80,000 కోట్ల పైన పెట్టుబడితో ఈ డేటా సెంటర్స్ రావడం, ఏ విధంగా హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ రావడం, దానివల్ల హైదరాబాద్ ఒక రూపురేఖ మారిందో, నేను కూడా ఈ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది అలాంటి మార్పు వస్తుందనేది గట్టిగా నమ్ముతున్నాను. డెఫినెట్గా మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక విజనరీ లీడర్షిప్తో మన ప్రాంతం ఇంకా మెరుగైన స్థాయికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా ముందుకు వెళ్దామని నమ్ముతున్నాము. మొన్నే సిఫీ డేటా సెంటర్కి మనము శంకుస్థాపన గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యుల చేతుల మీదుగా చేయడం జరిగింది. సో దాని యొక్క కంటిన్యూషన్గానే ఇది చూడాలి. ఇండియాలోనే ఇన్ఫ్యాక్ట్ ఏషియాలోనే ఒక అతిపెద్ద డేటా సెంటర్ మనకు రావడం, దీని ద్వారా దానికి అనుసంధ విభాగాలు అన్నీ కూడా, సంస్థలు అన్నీ కూడా మన ప్రాంతానికి వస్తాయి. నియర్గా లొకేట్ చేసుకోవడం జనరల్గా అలవాటు. ఇలాంటి పెద్ద డేటా సెంటర్ పక్కనే వాళ్ళు ఎంటర్ప్రైజెస్ సెటప్ చేసుకుంటే లాటెన్సీ తగ్గుతుంది అనేది ఒక ఇది ఉంది. సో చాలా పెట్టుబడులు రాబోయే రోజుల్లో వస్తాయనేది గట్టిగా నమ్ముతున్నాము. డెఫినెట్గా దిట్ ఈస్ అ వెరీ గుడ్ బిగినింగ్ ఫర్ విశాఖపట్నం యాజ్ ఎ సిటీ అండ్ విశాఖపట్నం యాజ్ ఎ డిస్ట్రిక్ట్. నీతి ఆయోగ్ వారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క సహకారంతో వైజాగ్ ఎకనామిక్ రీజియన్ అనేది డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం ముందడుగులు వేస్తున్నాము. దాంట్లో భాగంగా వైజాగ్ ఎకనామిక్ రీజియన్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి కాకినాడ దాకా ఈ మధ్యలో ఉన్న ప్రాంతం ఆల్మోస్ట్ 1 to 1.5 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అనే ఉద్దేశంతో 2040 కల్లా మారిన ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాము. అలాంటి ఒక స్థాయికి మనం ఎదగాలంటే దానికి కావాల్సిన మనకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే సమస్య లేని రెడీగా అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా కీలకం. అదేవిధంగా డెవలప్మెంట్ వచ్చేటప్పుడు మన ప్రాంతంలో మనం 5 లక్షల ఐటీ జాబ్స్ అని మాట్లాడుతున్నాం. 5 ఏళ్ళలో 5 లక్షల ఐటీ జాబ్స్ అంటే 2029కి ఆల్రెడీ మన ప్రాంతంలో టీసీఎస్, సిటీఎస్ అలాంటి సంస్థల యొక్క పెట్టుబడులు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. రాబోయే 2-3 సంవత్సరంలోనే ఈ సంస్థలన్నీ ప్రారంభం అవుతాయి. భూ కేటాయింపులు కూడా జరిగినాయి. సో అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ మంది మన దగ్గర మైగ్రేట్ అయ్యి వాళ్ళందరూ పని చేసేటప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనము పెంచుకోవాలి. యుటిలిటీస్, ఉదాహరణకి మన డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇవంతా బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ చర్చ అనేది మొన్న జరిగింది. దాని మేరకు కావాల్సిన ల్యాండ్ బ్యాంక్, అదేవిధంగా ఫెసిలిటీస్ ఏ విధంగా మనం డెవలప్ చేయాలనేది మీద డిస్కషన్ చేయడం జరిగింది. త్వరలోనే దానికి ఒక ప్రణాళిక వేసుకొని ఈ ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మనము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒక ఎఫర్ట్స్తో పోలవరం ప్రాజెక్ట్ అనేది మనం కంప్లీషన్ తీసుకొస్తున్నాము. దాంట్లో భాగంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది మనకి వాటర్ సెక్యూరిటీకి పనికి వస్తుంది. ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా దాదాపు 23 టీఎంసీ దాకా మనము ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచినీళ్ళు, అదేవిధంగా ఇండస్ట్రియల్ నీడ్స్ కోసం తీసుకొస్తున్నారు. సో ఆ వర్క్ పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్తో ముందుకు సాగుతున్నది. సో విత్ దట్ వాటర్ వీ విల్ బీ ఏబుల్ టు సెక్యూర్ ద వాటర్ నీడ్స్ ఆఫ్ విశాఖపట్నం అండ్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్. ఇంతే కాకుండా మన ప్రాంతంలో ఉన్న చెరువులు అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి. వాటర్ టేబుల్ని -8, -3 ప్రీ మాన్సూన్ అప్పుడు -8 మీటర్ దాకా పడిపోవచ్చు. పోస్ట్ మాన్సూన్ తర్వాత వర్షం వచ్చిన తర్వాత -3 లెవెల్కి తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు జిల్లాలో ఉన్న 526 ట్యాంక్స్ కూడా మనం అసెస్ చేస్తూ వాటి యొక్క వాటర్ నిల్వని ఏ విధంగా పెంచుకోవాలనేది ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఒక 24 ట్యాంక్ మనము రెజ్యువనేషన్ అండ్ రెస్టోరేషన్ వర్క్ కింద మనం టేకప్ చేయబోతున్నాము. ఇంతే కాకుండా మిగతా ట్యాంక్స్ కూడా వాటర్ మనము ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు, వాటర్ టేబుల్ని ఏ విధంగా మనం పెంచుకోవచ్చు అనేది యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఎన్ఆర్ఈజీఎస్తో అనుసంధానం చేసి సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా అనుసంధానం చేసుకొని ఈ పనులన్నీ కూడా మనం చేపట్టి మన
నగరానికి ఎటువంటి వాటర్ లోపం లేకుండా అంటే స్కార్సిటీ లేకుండా మనము చూసుకోవడం జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు అన్నట్టు జూన్ 2026కు పూర్తి అయ్యే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లాలో 15 మాస్టర్ ప్లాన్ రోడ్స్ దాని యొక్క వెడల్పుని పెంచి ఆ రోడ్స్లో ట్రాఫిక్ కంజెషన్ లేకుండా 50 నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ చేరుకునే విధంగా మనము ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తున్నాము. దాంట్లో 7 రోడ్స్ 15లో 7 రోడ్స్ వచ్చేసి ఆల్రెడీ మనం టెండర్ పిలవడం జరిగింది. టెండర్ పిలిచేసాము. మొన్న శంకుస్థాపనం కూడా గౌరవ చైర్మన్ వర్యులు మరియు ఎమ్మెల్యే భీముల వర్యులు చేతుల మీదుగా వాళ్ళ ప్రాంతంలో ఉన్న రోడ్స్ మనం ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. టెండర్ అయిపోయింది. పనులు కూడా త్వరలోనే ఇంకా ఒక 3-4 డేస్లోనే ప్రారంభం అవుతాయి. సో మన టార్గెట్ ఏంటంటే ఏప్రిల్ నెల కల్లా మే 2026 కల్లా ఇవన్నీ పూర్తి చేసుకున్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. దీంట్లో భాగంగా ఒక 2 రోడ్స్ R&B చేతిలో ఉంది, R&B పరిధిలో ఉంది. సో R&B డిపార్ట్మెంట్ వారు కూడా దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా రాయడం జరిగింది. త్వరలోనే ఆ వర్క్ రాగానే శాంక్షన్ అవ్వగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. జీవీఎంసీ పరిధిలో ఒక 3 రోడ్స్ ఉన్నాయి. సో జీవీఎంసీ కూడా దోస్ 3 రోడ్స్ దే విల్ టేకప్. అవి టీడీఆర్ స్థాయిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆర్డీపీలు అన్నీ చేయించుకున్నారు. టీడీఆర్ ఇచ్చేసి ఆ జీవీఎంసీ రోడ్స్ కూడా వాళ్ళు టేకప్ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ రోడ్స్ 1-2 రోడ్స్ ఆల్రెడీ పూర్తి అయిపోయినాయి మనం అనుకున్న రోడ్స్. ఇది కాకుండా ఇంకా 5 నుంచి 6 రోడ్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మెయిన్గా 15 రోడ్స్ అదనంగా ఇంకా 5 to 6 రోడ్స్ కూడా రానున్న రోజుల్లో మనం టేకప్ చేయడం జరుగుతుంది. 2026 నాటికి ఇవన్నీ 15 రోడ్స్ పూర్తి చేయాలని మా ఉద్దేశం. మీరు అడిగిన కోస్టల్ కారిడార్ సంబంధించి అది NHAI పరిధిలో వస్తుంది. NHAI వాళ్ళకి ఆల్రెడీ రాయడం జరిగింది. వాళ్ళు కొత్తగా DPR తయారు చేసి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు. ప్యారలల్గా మనము మాస్టర్ ప్లాన్ 2041 మనం రెడీ చేస్తున్నాం. ఆ మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ అయ్యాక ఆ DPR కూడా ఫైనలైజ్ అయ్యి కోస్టల్ కారిడార్ కూడా ముందుకు వెళ్తుంది. సొంటియం రోడ్ కూడా ఉంది. సొంటియం రోడ్ ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. మీరు చూస్తే వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ క్లియరింగ్ అన్నీ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది సొంటియం రోడ్.